హలో ఫ్రెండ్స్, ఎప్పుడు మటను, చికెను, ప్రాన్స్, ఫిష్ అయినా మనం సండే వచ్చేటప్పటికి ఏదో ఒకటి వెరైటీగా స్పెషల్ వండుకొని తినాలనిపిస్తుంది కదా. ఈసారి నేను మార్కెట్కి వెళ్తే అక్కడ తిల్లి అమ్ముతున్నారండి. తిల్లి అంటే ఏంటి అని అడిగితే మేక స్ప్లీనో అని చెప్పారు. అది చాలా రుచిగా ఉంటుంది సార్, తీసుకోండి, 150 రూపాయలు మాత్రమే తిల్లి అన్నారు. కొంచెం మన అరచేయ ఎంత ఉంటుందండి, అరచేయ కంటే తక్కువ చిన్నగా ఉంది. చూసారు కదా, 150 రూపాయలు అంట. సో దీంతో పాటు మనం పావు కిలో మటన్ కింద తీసుకున్నామంటే కొంచెం మటన్ ముక్కలు ప్లస్ ఈ తిల్లి కలిపి మనకి 200 రూపాయలకి వస్తాయి. ఈ తిల్లిని మనం యాజ్ యూజువల్గా కట్ చేయకూడదటండి. కట్ చేస్తే మనం ఉడికించినప్పుడు అది బాగా ఉడకకుండా ఆల్మోస్ట్ ప్లాస్టిక్ చెప్పు ముక్కలు కోసి కనుక కూర వండితే ఎలా ఉంటుంది అలా సాగుతుందట. అందుకని ఈ విధంగా కుక్కర్లో పెట్టి ఒక 2-3 విజిల్స్ వేయించుకుంటే అప్పుడు చక్కగా కట్ చేసుకోవడానికి అవుతుంది. చక్కగా మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు. అందుకని నేను కుక్కర్లో పెట్టేశాను, కొంచెం ఉప్పు వేసాను, కొంచెం పసుపు వేసి కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ వేయించిన తర్వాత తీసి చూస్తే చక్కగా ఉంది. దీన్ని కట్ చేసుకున్నాను, ముక్కలు కింద కట్ చేసుకున్నాను. చూసారా, ముక్కల కింద ఈజీగా కట్ అయింది. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మిగతా మటన్ తీసుకున్నాం కదా, దాంతోపాటు కలిపి నేను కూర వండానమాట. చాలా రుచిగా అయితే నాకు అనిపించిందండి. ఈ తిల్లి కూడా ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పారు వాళ్ళు. బాలింతలకు పెడతారంట, పెద్దోళ్ళు కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకు కూడా బలానికి వారానికి ఒకసారి పెడతారంట. ఇదేం పెద్ద కొలెస్ట్రాల్ పెరగదంటండి. మనం మటన్లో అయితే కనుక కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది ఈ విధంగా తిల్లి తినడం వల్ల, లివర్ తినడం వల్ల ఏం కొలెస్ట్రాల్ పెరగదు. మనకి ఎనర్జీ లెవెల్స్ మాత్రం చక్కగా పుష్కలంగా లభిస్తాయని చెప్పారు. సో దీన్ని ముక్కలుగా కోసేసుకున్నాను. ఆ తర్వాత మనం నార్మల్ మటన్ ఎలా వండుకుంటాం అలా వండేసుకోవడమేనంట. చూసారా, ఈ విధంగా అయితే కట్ అవుతుంది. అదే పచ్చిది కోసారనుకోండి మీరు, బ్లడ్ అంటారు. స్ప్లీన్ అంటే మీకు తెలుసు కదా, బ్లడ్డే, మేక బ్లడ్ లాగే వస్తుంది ఇది. చూడండి, ఉడికిన తర్వాత మనకు మొక్కగా కోసుకోవడానికి వీలైంది. ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను, 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. నాన్ వెజ్ మీకు తెలుసు కదా, ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నవి వేసేసాను. ఇది దగ్గరకు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత మనం మటన్ ముక్కలు అన్నాను చూడండి, మనం పావు కిలో ఉంచుకున్నాం కదా, ఈ 150 రూపాయలు స్ప్లీట్తో పాటు ఒక 50 రూపాయలు మటన్ మనం చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత, ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ తిల్లి వేసేసుకుందాం ఫస్ట్, ఉడకబెట్టినవి ఇవి కూడా దీంతో పాటు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసుకొని, కొద్దిగా ఎక్కువే పడుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. గరం మసాలా కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు. బాగా కలిపి పెట్టుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ముక్కలకంతా బాగా పట్టిలా కలిపి పెట్టుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు వేసుకోవచ్చు. గరం మసాలా కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో వేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టేస్తారు. ఒక 2 విజిల్స్ వేయించిన తర్వాత ఉడికిపోతాయి. తిల్లి వాటర్ ఉంది కదండి, మనం ఆల్రెడీ తిల్లి కుక్కర్లో ఉడికించుకున్నాం కదా, ఆ నీళ్ళు వేసుకుందాం. వేరే నీళ్ళు అయితే నేను వేయట్లేదు. దీన్నే దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకుందాం. మటన్ కాబట్టి మనకి ఎక్కువసేపు ఉడుకుతుంది. తిల్లి ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మనకి ఏమీ ప్రాబ్లం లేదండి. తిల్లి ఏమీ కలిసిపోదు. ఇక్కడ కర్రీలో తిల్లి సెపరేట్గా ఉంటుంది, మటన్ ముక్కలు సెపరేట్గా ఉంటాయి. కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువ టైం ఉడికించుకుందాము. చూడండి, తిల్లి సెపరేట్గా కనిపిస్తుంది, మనకు మటన్ ముక్కలు సెపరేట్గా కనిపిస్తున్నాయి. ఓవర్ కుక్ అయితే ఏమీ అయిపోలేదు. చక్కగా కొంచెం గరం మసాలా వేసేసుకున్నాను, తర్వాత కొత్తిమీర వేసేసుకున్నాను. దగ్గరికి వచ్చిన తర్వాత దించేసి వైట్ రైస్లో వేసుకొని తింటే మాత్రం అద్భుతమైన రుచి అండి. నేనైతే మటన్ తిన్నాను, కానీ ఈ తిల్లితో కలిపిన మటన్ తినడం ఫస్ట్ టైం, చాలా రుచిగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వారం అంతా మనం కష్టపడి పని చేస్తాము, ఆ ఒక్కరోజు కనుక మంచి ఫుడ్ కనుక పడితే ఆ వారం అంతా ఎనర్జీ లెవెల్స్ మనకు అద్భుతంగా ఉంటాయి. మనం కూడా కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి శక్తి అనేది మనకు అవసరము. అప్పుడప్పుడు ఈ తిల్లి లాంటిది మనం తినాలి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్లయితే కుమార్రాజు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి, ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి ఒకసారి. అలాగే మీకు ఇష్టమైతే కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ కుమార్రాజు కిచెన్.